హరే కృష్ణ. ఇవి మనిషి తయారు చేసినటువంటి ప్లాస్టిక్ పుష్పాలు, అంటే అనుకరణ పుష్పాలు. కానీ ఇది భగవంతుడు తయారు చేసినటువంటి సహజమైనటువంటి పుష్పం. మనిషి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పుష్పానికి సుగంధం అనేది ఉండదు, దానికి కోమలత్వం అనేది ఉండదు, ఇందులో ఉన్నటువంటి రేఖలు అమరిక అనేది అంత చక్కగా ఉండదు. కానీ భగవంతుడు చేసినటువంటి పుష్పాన్ని మనం చూస్తే దీనికి సహజమైనటువంటి సుగంధం ఉంది, దీనికి సహజమైనటువంటి కోమలత్వం ఉంది, అలాగే దాని యొక్క రేఖలు చాలా సంక్లిష్టంగా అమరిక కలిగి ఉన్నాయి. మనిషి తయారు చేసినటువంటి అత్యంత తక్కువ నాణ్యతకు చెందిన ఈ చీప్ వెరైటీకి చెందిన ఈ ప్లాస్టిక్ పుష్పాన్ని తయారు చేయడానికి ఎంతో మేధస్సు అవసరం అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ సహజమైనటువంటి సుగంధాన్ని, రంగుని, కోమలత్వాన్ని, అమరికను కలిగినటువంటి ఈ సహజమైన పుష్పం తయారవ్వాలంటే దీనికి ఎంత మేధస్సు అవసరం ఒకసారి ఆలోచించండి. దురదృష్టవశాత్తు ఆధునిక విద్యా విధానంలో ఎవరైతే తీర్చిదిద్దబడుతున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఆధునిక విద్య ఈ సకల సృష్టికి వెనుక ఉన్నటువంటి భగవంతుడి గురించిన అవగాహనను ఇవ్వలేకపోతుంది. కానీ ఏ విధమైనటువంటి విద్య లేకపోయినా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే చాలా సులభంగా ఈ ప్రకృతి వెనుక ఒక మహా మేధావి ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే అని చెప్పి అంటాడు. ఓ అర్జున, నా యొక్క అధ్యక్షతలోనే ఈ భౌతిక ప్రకృతి పనిచేస్తుంది. ఈ భౌతిక ప్రకృతి ద్వారా కదిలేవి, కదలనివి అనేకమైనటువంటి జీవులన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. దీనికి అన్యమైనటువంటి కారణం మరొకటి లేదు అంటున్నాడు. కనుక మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలన చేయడం ద్వారా ఈ ప్రకృతి వెనుక ఉన్నటువంటి ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకృతిలో మనకు కనిపించేటువంటి సౌందర్యం, సుగంధం, రూపం, వర్ణం, ఆకర్షణ ఇవన్నీ కూడా ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని యొక్క ప్రతిబింబాలే. సంపూర్ణ సమాచారం కోసం శ్రీల ప్రభుపాద వారు రచించినటువంటి గ్రంథాలను చదవండి. హరే కృష్ణ.